ఈరోజు పిల్లల కోసం ఏదైనా స్వీట్ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసానండి. అందుకోసం సగ్గు బియ్యం ముందుగానే నానబెట్టేసాను. అవి దానిపైన పెట్టేసాను, గ్యాస్ పైన పెట్టేసి మరిగిచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ కొబ్బరి తురిమేసుకున్నాను. సగ్గు బియ్యం బాగా కాగిపోయిన తర్వాత ఇక్కడ బెల్లం వేసేస్తున్నానండి. కొంచెం బెల్లం అయితే హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి బెల్లం కింద చేసేస్తున్నాను. తర్వాత పాలు పోసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. అసలు ఎవరు చేతకన్న వాళ్ళని చేసేసుకోవచ్చు, చిన్నపిల్లలు కూడా. అండ్ చాలా చలవ చేస్తుంది కూడా పిల్లలు ఉన్న వాళ్ళకైతే, పెద్దవాళ్ళకైనా కానీ. అక్కడ తర్వాత బెల్లం వేసేసుకున్న తర్వాత ఇక పాలు వేసేసుకున్న తర్వాత ఇంకా కొబ్బరి తురుము వేసేసుకొని తర్వాత కొంచెం నెయ్యి పైన వేసేసుకోవడం అండి. జీడిపప్పు, బాదం పప్పు ఇలాంటివి ఏమి వేయలేదండి. పిల్లలు వేస్తే అవే అడ్డుకుంటాయని చెప్పేసి తినట్లేదండి. తర్వాత ఇక్కడ పిల్లలకు తినిపించేస్తున్నాను. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. చిన్నదైతే తీపి అయితే, పెద్దదంతగా తీపి తింది కానీ చిన్నదైతే బాగానే తింటుంది. ఇంకా పిల్లలకు తినిపించేసిన తర్వాత నేను కూడా కిచెన్లోకి వచ్చేసి కొంచెం వేసేసుకొని తినేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి.